మిమ్మల్ని ప్రజలకు సేవ చేయమని, మాకంటే మంచి ప్రభుత్వం మంచి పాలనీయమని మీకు ఓట్లేసి గెలిపిస్తే ఈరోజు మీరు ఏం చేస్తున్నారమ్మా? సీతక్క గారు ఈరోజు ములుగులో ఏం జరుగుతున్నది? మీ అవినీతితో, అధికార మదంతో, నిర్లక్ష్యంతో, ధనదాహంతో ఇప్పటికీ నలుగురిని పొట్టన పెట్టుకున్నారు కదా మీరు ములుగులో. మేడారంలో అందరం చూసినాం, 200 సంవత్సరాలు 500 సంవత్సరాలు నిలిచే కట్టడాలని చెప్పి 200 కోట్లు పెట్టి మీరు రాళ్ళు తీసుకొచ్చి చేసింది వాస్తవం కాదా? ఆ కాంట్రాక్ట్ల కమిషన్ల కోసం 2 మంత్రులు కొట్టుకున్నది వాస్తవం కాదా? అక్కడ మేడారం జరుగుతున్న టైంలోనే అక్కడ రాళ్ళు విరిగిపడ్డాయి వాస్తవం కాదా? ఈరోజు అక్కడ మేడారంలో ఉన్న పూజారి రమేష్ కొడుకు అదే రాళ్ళు మీద పడి ఒక కాలు మొత్తం విరిగి, కాలు మొత్తం తీసేసి ఇంకొక కాలు విరిగి రాడ్లేసుకొని ఈరోజు ఆసుపత్రిలో ఉన్నది నిజం కాదా? ఇది మీ అవినీతికి ఉదాహరణ కాదా? మీరు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, వికలాంగుల మంత్రిగా ఉండి ఒక పసి బాలుణ్ణి, 6 సంవత్సరాల బాలుణ్ణి మీరు జీవితాంతం వికలాంగుని చేశారు కదా. ఇది మీ పాలన. ఈరోజు జరిగింది ఇదే అంగన్వాడీలో ఇచ్చే సత్తుపిండిని తీసుకొని ములుగు నియోజకవర్గంలో గోవిందరాపేట గ్రామంలో అక్కడున్న గ్రామ పాలకులు కోతులను చంపడానికి సత్తుపిండిలో విషగుళికలు పెడితే 6 సంవత్సరాల బాలుడు అశ్విన్ నందన్ ఈరోజు ఇప్పుడు వరంగల్లో ఎంజిఎం హాస్పిటల్లో ఆయన జీవితం కోల్పోయి మరణించి ఉన్నది వాస్తవం కాదా? దీనికి బాధ్యులు ఎవరు? మీరు కాదా? గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు, ఇటు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. దీనికి బాధ్యులు ఎవరు? కోతులను చంపడానికి విషం పెట్టమని ఎవరు చెప్పారు మీకు? ఈరోజు ప్రభుత్వ స్కూల్లో గ్రౌండ్లో పిల్లలు ఆడుకుంటారని అందరికీ తెలుసు కదా. ఆ పిల్లలు ఆడుకునే ప్లేస్లో విషం పెట్టిన సత్తుపిండి పెడితే ఆ తెలియని బాలుడు 3 తిన్నారు. అవి 2 అక్కలు, ఈ తమ్ముడు 3 తింటే ఆ 2కి తెలిసి ఇంటికి పోయి వాళ్ళని వైద్యం చేస్తే వాళ్ళిద్దరు బతికిరు. ఈ తమ్ముడు మాత్రం 6 సంవత్సరాల బాలుడు ఈరోజు చనిపోయిండు. దీనికి బాధ్యత ఖచ్చితంగా మీరే వహించాలి. అదేవిధంగా ములుగు గ్రామ పంచాయతీలో జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల తన కొడుక్కి వైద్యం చేయించలేని పరిస్థితుల్లో 2000 రూపాయలు లేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు మహేష్ అనే పారిశుద్ధ్య కార్మికుడు. ఇది మీ నిర్లక్ష్యానికి సాక్ష్యం కాదా? ఒక రమేష్ అనే యువకుడు, MBA చదువుకున్న యువకుడు, మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు, నాకు అర్హుణ్ణి అయినా కూడా నాకు రాలేదు అని మొరపెట్టుకుంటే పోలీసులను పంపించి బెదిరిస్తే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది వాస్తవం కాదా? మీరు చేయాల్సింది ఏంటి? మీ మీద ఎన్ని కేసులు పెట్టవచ్చు, మీకు ఎన్ని లీగల్ నోటీసులు పంపొచ్చు, మీ మీద ఎన్ని చెప్పులు లేపొచ్చు, కానీ మేము అట్లా చేయం. మాకు అలాంటి సంస్కృతి లేదు, మాకు నేర్పలేదు కూడా.